పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. యో నమః శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. 2025వ సంవత్సరం సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏమైనా ఊహించినటువంటి మలుపులు ఏమైనా వస్తున్నాయా? ఆర్థికంగా ఆరోగ్యంగా జాగ్రత్తలు పాటించాలా? ఉద్యోగపరమైన సమస్యలు ఏమైనా కలగబోతున్నాయా? ఇటువంటి విషయాలతో ఈ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ రాశి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఏ విధంగా ఉన్నాయంటే, మీనరాశి వారికి ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి చతుర్థ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క చతుర్థ స్థాన సంచారం మీనరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అయినప్పటికీ 15వ తేదీ వరకు 6వ స్థానంలో సంచరించేటటువంటి బుధుడి యొక్క ప్రభావం కారణం చేత కొన్ని విషయాలలో, రుణ సంబంధమైనటువంటి విషయాలలో, ఆర్థికపరమైనటువంటి విషయాలలో, గతంలో చేసినటువంటి అప్పులకు సంబంధించినటువంటి విషయాలలో మనస్సంతా అలజడిగా మారే ప్రమాదం ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. అది మాత్రమే కాకుండా మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 13వ తేదీ రాత్రి 9 గంటలకు అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. సహజంగా అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు గొప్ప యోగాన్నివ్వడు. అష్టమ స్థానం అంటేనే పాపస్థానం. పైగా మీ జన్మరాశికి ధనాధిపతి అయినటువంటి కుజుడు అష్టమ స్థానంలోకి ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా మీనరాశి వారు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. అటువంటివి ఎదుర్కోకుండా ఉండాలి అంటే సరైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి ప్లానింగ్ అనేటటువంటిది చాలా అవసరం. ఎవరైతే క్రమశిక్షణ లేకుండా, ప్లానింగ్ లేకుండా కనుక ఉంటారో అటువంటి వారు, అంటే ప్రణాళికాబద్ధంగా కనుక లేకపోతే ఖచ్చితంగా వస్తాయి. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, గతంలో ఏదైనా సరే చిన్న చిన్న లీగల్ ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేసి ఉన్నట్లయితే, కోర్టు కేసులతో కనుక ఉన్నట్లయితే వాటి యొక్క సమస్య, వాటి యొక్క తీవ్రత ఈ మాసంలో కొద్దిగా పెరుగుతుంది అని చెప్పాలి. మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, 16వ తేదీ తర్వాత రవి బుధ గ్రహాలు రెండూ కూడా సప్తమ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత మీ జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు సంపూర్ణమైన సహాయ సహకారాలు అందుతాయి. అష్టమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత సాధ్యమైనంత వరకు రుణాలు తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ మాసం అంటే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఏదైనా రుణాలు తీర్చడం కోసం చేసే ప్రయత్నాలు కూడా గొప్పగా ఫలించమని చెప్పాలి. ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పాటించాలి. ఎవరైతే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో అటువంటి వారికి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కలుగుతాయి. అన్ని ప్రతికూలతలైన అనుకూలతలు లేవంటే అనుకూలతలు కూడా ఉన్నాయి. ప్రధానంగా చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం యోగాన్ని ఇస్తుంది. అలానే అంటే ఓవరాల్గా కనుక పరిశీలిస్తే దాదాపుగా ఒక 4 గ్రహాల యొక్క ప్రతికూలత మీనరాశి వారిని ఈ మాసంలో కొంచెం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. అటువంటి ప్రతికూలతలు కనుక తొలగిపోవాలంటే ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే, మీనరాశిలో జన్మించినటువంటి వారు అష్టమ స్థానంలో కుజుడి యొక్క దోషం తొలగిపోవడానికి మంగళవారం రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఒక చెంబులో నీళ్లు తీసుకొని దాంట్లో కొంచెం కుంకుమ కలిపి మీ దగ్గరలో ఉండేటటువంటి నవగ్రహాల దగ్గరకు వెళ్ళి, కుజుడు విగ్రహం దగ్గరకు వెళ్ళి ఈ ఎరుపు రంగు నీళ్లతో అభిషేకం చేయటం చాలా మంచిది. లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం చాలా మంచిది. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక డే వైజ్గా కనుక పరిశీలిస్తే మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు అయితే కలుగుతూ ఉంటాయి. కానీ మాట్లాడేటటువంటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. అయితే ఇక్కడ 11వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యలో ఆహార సంబంధమైనటువంటి విషయాలలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. సోదర సంబంధమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి, మిత్ర సంబంధమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి. అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అనేటటువంటి ఇక్కడ మీనరాశి వారు పొందుతారు.
దాంతోపాటు ధైర్యంతో సాహసంతో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. 14వ తేదీ రాత్రి 8:05 నుంచి 16వ తేదీ రాత్రి వరకు ఇది మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చే కాలం. ఈ సమయంలో ఇప్పటి వరకు చెయ్యలేనటువంటి పనులు, కాని పనులు ఏవైతే ఉన్నాయో, లేదా ఎంత ప్రయత్నించినా ముందుకు పోనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మనస్సులో సంకల్పం చేసుకుని దత్తాత్రేయ స్వామిని ఒక్కసారి మనస్సులో ఆరాధన చేసుకొని 14వ తేదీ రాత్రి అంటే 15వ తేదీ 16వ తేదీ 2 రోజుల్లో కనుక మనస్సులో సంకల్పించుకొని చక్కగా దత్తాత్రేయ స్వామి యొక్క పూజ కనుక చేసినట్లయితే ఎలాంటి కఠినమైనటువంటి కార్యమైనా సరే నిరంతరంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది చాలా గొప్ప యోగాన్ని ఇచ్చే అవకాశం. అంటే రుణగ్రస్తులుగా ఉన్నటువంటి వారు ఆ రుణ విముక్తులు కావటానికి, అలానే ఉద్యోగం లేనటువంటి వారు ఉద్యోగం పొందడానికి, అలానే వివాహం కావాల్సినటువంటి వారు వివాహం కావటం కోసం, అంటే వివాహం కాని వారు వివాహం కావటానికి, ఇలా అంటే ఎవరు ఏ కోరికతో చేసినా సరే ఈ రోజులలో చేసేటటువంటి పని వలన శీఘ్రమైనటువంటి కోరిక నెరవేరుతుంది. ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. 16వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఉండేటటువంటి సమయం కూడా దాదాపుగా అనుకూలమైన సమయం అనే చెప్పాలి. ఇక్కడ మీకు కొన్ని రకాలైనటువంటి ఉద్యోగపరమైనటువంటి ప్రశంసలు కూడా వస్తూ ఉంటాయి, కొంచెం అప్రిసియేషన్స్ వస్తూ ఉంటాయి, బాగానే ఉంటుంది. 19వ తేదీ నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం మాత్రం కొంచెం అనారోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.